హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఏమీ లేదు, ఈ వరిలో దోమ అంటే కొంతమందికి అర్థం కాలేదు. నేను మొన్న చెప్తే కూడా దోమ అంటే ఒకసారి స్ప్రే చేస్తే పోదని. కానీ ఏముంది, మనిషికి ఎయిడ్స్ వస్తే ఎలా ఒంటిలో రోజు రోజుకు ఇంత ఎక్కువైతే చూడు, ఈ దోమ కూడా అటువంటిదే. దీన్ని కనిపెట్టే మనగాడు ఇంకా పుట్టిన వారం రోజులే పనిచేస్తుంది ఈ సుడిదోమ. ఇది కడుపులో గర్భగడ్డ అంటారు చూడు, ఆ విధంగా ఇది వరిలో పడిందంటే ఈ కుంప ముంచేదాకా ఇడవదు. ఎన్నెళ్ళిన కాడ నుంచి మొత్తం మనం కోసే వరకు ఇది మనం వెంబడే ఉంటుంది. ఇది వారానికి ఒకసారి స్ప్రే చేస్తూనే ఉండాలి. చేసినా కూడా అది చేయని కంట్రోల్ కాదు, ఇంక వేస్ట్. రోజుకి ఇంత రోగం పెరిగిపోదామా. అదే విధంగా ఇగో వరిలో అంటే ఇక ఈ విధంగా ఇక్కడ పచ్చగా ఉంది. ఇక చూడండి, ఇది బ్లాస్ట్ అయిపోయింది ఈ విధంగా. చూసారా, వరి ఎలా బ్లాస్ట్ అయింది. వీటికి ఈ రౌండ్ చూడండి. మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ బాగుంది కదా, ఇక్కడ బాగుంది, ఇక్కడ బ్లాస్ట్ అయిపోయింది. ఇది ఏమైందంటే ఇప్పుడు వారం రోజులు అవుతుంది, ఇది ఇట్లా అవుతుంది. ఇంకా కోసేనికి కనీసం 25 డేస్ అవుతుంది. 25 రోజులు అవుతాయి కోయనికి, చేను కోయనికి. అంతవరకు ఇది కంట్రోల్ చేయాలంటే మన నుంచి కాదు. ఎకరాకి ఇప్పటికీ 32,000 రూపాయలు అయినాయి. ఇప్పుడు స్ప్రే చేయాలంటే ఎకరాకి 2,400 అవుతుంది కొట్టినప్పుడల్లా. ఈసారి ఏం మిగులుతుందో ఏం లేదో, మొత్తం మొడలు కలిసిపోతుంది. ఏమీ లేదు ఈసారి. అంత దరిద్రం 2025 అంత దరిద్రం నేను నా పుట్టుమొదటి చరిత్రలో సేద్యం చేసినా కానీ ఎప్పుడు చూడలేదు. ఇదుడు రామేశ్వరం అని శనేశ్వరం తప్పలేదంట. ఏం చేస్తాం, ఇప్పటికి 3 సార్లు స్ప్రే కాబట్టి 80,000 రూపాయలు స్ప్రే చేయడానికే అయింది నాకు. ఇంక బంకచక్కలు ఇంకేముందో రాత. ఇంకా కోసేవారికి ఇంకా 25 రోజులు కాపాడాలి. ఎయిడ్స్ రోగం వచ్చిన మంచిని కంట్రోల్ చేసినట్టు ఉంది. తప్పదు ఇంకా.